నాడు మా కన్నీటి అనుభవాలను దీవెన దాచి ఉంచిన యేసయ్య, ఈ సెప్టెంబర్ మాసపు ఈ 2వ ఆదివారపు ఆరాధనలు ఇంతవరకు స్తుతించి ప్రార్థించి ఆరాధించిన మేము అయితే మీ వాక్యమును ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఆయన నా మాటలు కేవలం నిష్ప్రయోజనము, మీరు మాట్లాడటం మాకు ఆశీర్వాదకరం. మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరము మరుగుపరిచి, మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయం, మనోహరమైన విశ్వాసం మాకు అనుగ్రహించి మీరు మహిమ ఘనత ప్రభావం పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ సెప్టెంబరు మాసపు ఈ 2వ ఆదివారపు ఆరాధనలు ధ్యానం కొరకు ఏర్పరచబడిన పరిశుద్ధ వాక్య భాగములు ఈ రీతిగా ఉన్నాయండి. మొదటిగా 30వ సంకీర్తన, కీర్తనల గ్రంథము నుంచి 30వ సంకీర్తన 1 నుంచి 12 వచనాలు పాత నిబంధన పాఠంగాను. రెండవదిగా లూకా సువార్త 2వ అధ్యాయం 36 నుంచి 39 వచనాలు కొత్త నిబంధన సువార్త పాఠముగాను. ఈనాటి ధ్యానం కొరకు మనము చదువుకున్నాం. పిల్లరా, ఈ 30వ సంకీర్తనలో మూల వచనముగా 5వ వచనాన్ని, 5వ చరణాన్ని ఒకమారు మనం చదువుకుని ధ్యానంలోనికి నడిపించబడు. ఆయన కోపము నిమిష మాత్రముందును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ప్రభువుని ప్రియులారా, చాలా మార్లు మనము పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి కన్నీటి అనుభవాలను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. కొన్ని అంశాలు, కొన్ని ధ్యానాలు జీవిత కాలము మనకి అనేక పాఠాలను నేర్పించే అద్వితీయ సత్యాలు. మరి విశేషంగా కన్నీళ్లు అనేవి మానవ జీవితంలో మమేకమైనటువంటి, అంటే విడదీయలేనటువంటి అనుబంధాన్ని కలిగి ఉండేవి. చాలాసార్లు అనుకోవచ్చు, ఎందుకు కన్నీళ్లు విడుస్తారని. నవ్వినోళ్ళకి తెలియదు కన్నీళ్లు విడిచేవారి కష్టాలు. ఇక్కడ కీర్తనాకారుడు దావీదు లేదా పరిశుద్ధ గ్రంథములు అనేక అనుభవాలు, కన్నీటి కథలను మన జీవితంలో జ్ఞాపకం చేస్తున్నాయి. విచిత్రం ఏంటంటే ప్రియులారా, మనిషి పుట్టినది మొదటి క్షణం మొదలుకొని, మానవుడు పుట్టినది మొదటి క్షణం మొదలుకొని ఏడవడం మొదలు పెడతాడు. అవునా కదా? ఏడుస్తాడా? పుట్టినది మొదలుకొని, పుట్టిన వెంటనే పిల్లాడు ఏడుస్తాడా? బిడ్డ ఎవరు పుట్టలేదేమో. పుట్టినప్పుడు ఆడకపోతే కొట్టి మరీ ఏడిపిస్తారు. అర్థమైందా? పుట్టినప్పుడు ఏడవకపోతే వాడు చచ్చినోడితో సమానం అన్నమాట. అంటే ఎలాంటి మూమెంట్, ఎలాంటి స్పందన, ఎలాంటి చలనము లేదు కనుక నర్సులు కొడతారు, డాక్టర్లు కొడతారు, కాళ్ళు తిరిగేసి పట్టుకుంటారు. ఆ పిల్లాన్ని ఏడిపించడానికి లేదా బిడ్డను ఏడిపించడానికి వారు చెయ్యని ప్రయత్నాలు లేవు. అక్కడి నుంచి మొదలుకొని వాడు ఏడవడం మొదలు పెడతాడు. కొన్నిసార్లు ఏడవడం మొదలు పెడతాడు, కొన్నిసార్లు ఏడిపించడం మొదలు పెడతాడు. చివరికి వీడి కోసం 10 మంది చుట్టూ చేరి ఏడ్చే వరకు వీరు ఏడుస్తాడు, ఏడిపిస్తూనే ఉంటాడు. ఇది మనిషితో ఏడుపుకు, కన్నీటికి, అంగలార్పుకు ఉన్నటువంటి విలువ. కొన్నిసార్లు మనం ఏడుస్తాం, కొన్నిసార్లు పక్కన వాళ్ళు ఏడిపిస్తారు. కొన్నిసార్లు సాయంకాలం ఏడుపు వచ్చి పొద్దున్నకు మానిపోతుంది, కొన్నిసార్లు ఎంతకాలమైనా మానదు. అలాంటి కథలకు దేవుడు చెప్పే సమాధానం ఈ ధ్యానం. కొన్నిసార్లు ఏడుపు ఆగిపోద్ది, కొన్నిసార్లు ఎప్పటికీ ఆగదు. మనకై మనము ఓదార్చుకోలేని, మనల్ని ఎవరు ఓదార్చలేనటువంటి అనుభవాలలో మరి వాక్యము సత్యం కాదా అబద్ధమా అంటే
సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. మన జీవితంలో ప్రతి కన్నీరు, ప్రతి ఏడ్పునట సాయంకాలంతో సమానమట. అంటే దేవుని వాగ్దానం ఏంటంటే నీ కన్నీటికి ఒక ముగింపు దేవుడు ఇవ్వబోతున్నాడు. అందుకనే ఉదయమున ఏడ్పు వచ్చి అనటం లేదు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే సాయంకాలమున ఏడ్పు వచ్చి. అంటే ఇక్కడ నువ్వు గ్రహించాల్సినటువంటి ఆత్మీయ సంగతి ఏంటంటే నీ కన్నీటికి ఒక ముగింపు, నీ ఏడ్పుకు ఒక కంక్లూషన్, నీ అంగలార్పుకు ఒక అంతాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఖచ్చితంగా ఒక ఉదయము నీ జీవితంలో తిరిగి మరల ఆయన సంతోషాన్ని కలుగు చేయబోతున్నాడు, నవ్వించబోతున్నాడు, నీకు సమాధానమును అనుగ్రహించబోతున్నాడు. కనుక ఈ అనుభవాలను మనము ధ్యానము చేసుకుంటూ అనేక సమస్యలను కొన్నిసార్లు కనిపించి కొన్నిసార్లు కనిపించక ఏడుస్తున్న నీ జీవితంలో, అనేక పరిస్థితులలో కొన్నిసార్లు పైకి కొన్నిసార్లు లోపల ఏడుస్తున్నటువంటి నీ జీవితానుభవాలలో దేవుడు ఏ పరిష్కారాన్ని సూచిస్తున్నాడో ఈరోజు మనం ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. ఈరోజు కన్నీటిని మార్చే దేవుడు, గతంలో కన్నీటికి జవాబునిచ్చే దేవుడును మనం ధ్యానం చేశాం. ఈరోజు నీ కన్నీటిని మార్చే దేవుడు. ఎవరైనా మార్చగలరా? కన్నీటిని పెంచగలరు కానీ, ఏడ్చేవారిని ఏడిపించగలరు కానీ, కన్నీరు పెట్టేవారిని ఇంకా కన్నీరు పెట్టించగలరు కానీ, కన్నీటిని మార్చే ధైర్యము, శక్తి లేదా పరిస్థితులు మానవ జీవితంలో లేవు. కానీ ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి, అందుకని ఆయన అన్నాడు ఆయన కోపము నిమిషం మాత్రమే, ఆయన దయ ఆయుష్కాలం. సాయంకాలము దినమంతా చేసిన నీ పాపాన్ని బట్టి నీ కేడ్పును కలుగు చేసి రాత్రి నీ జీవిత పశ్చాత్తాపపు అనుభవాలలో నిన్ను క్షమించి మరొక నూతన దినము నిన్ను సంతోషారుణాదయాలతో బలపరచగలిగినటువంటి దేవుడు నీ దేవుడు. కనుక నువ్వు ఆయన తట్టు తిరగగలిగితే ఆయన నీ కన్నీటిని మార్చగలిగినటువంటి దేవుడు. మనకున్నటువంటి సమయాన్ని బట్టి కొన్ని అంశాలను మనం ధ్యానం చేద్దాం. ఎలా మారుస్తాడు? నిజంగా మారుస్తాడా? సాధ్యమా అంటే వాక్యమే సమాధానం, ధ్యానమే మనకి ఆధారం. ఇదే 30వ సంకీర్తన మొదటి అంశముగా 11వ చరణం. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు. ఎవరండి? నీ కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు. పిల్లల దావీదు జీవితంలో అసలు కన్నీళ్లకు కొదువే లేదు. దావీదు జీవితంలో మనం అనుకుంటాం మనమే ఎక్కువ ఏడుస్తున్నాం, మనమే ఎక్కువ బాధపడుతున్నాం, మనమే ఎక్కువ అంగలారుస్తున్నాం అని చాలాసార్లు అనుకుంటాం. కానీ దావీదు తన జీవితము కన్నీటితో మునిగిపోయింది. కీర్తనల గ్రంథం నుంచి 6వ సంకీర్తన 6-7 చరణాలు మనం చదువుకుంటే కనుక దావీదు జీవితంలో కన్నీటి ప్రవాహము యొక్క సుడులు ఎంత ప్రభావవంతంగా, ఎంత తీవ్రంగా ఉన్నాయో మనకు అర్థమవుతాయండి. నేను మూలుగుచూ అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచు నా పరుపు తేల చేస్తున్నాను నా కన్నీళ్ల చేత. అది అతని కన్నీళ్ళు ఎలా ఉన్నాయంటే ఒక వరద ఉధృతిలాగా కొట్టుకుని పోయేంతటి. మామూలు వర్షాలు కొట్టుకుపోతాయండి? మామూలు వర్షాలకి ఏం కొట్టుకుపోవు, గాలి వస్తే ఎగిరిపోతాయి తప్ప. అప్పుడప్పుడు హైదరాబాద్లో, విజయవాడలో వరదలు, ముంబైలో వరదలు అంటారు కదా. అంటే ఇంచుమించుగా ఒక మనిషి అంత ఎత్తో లోతు ఉండే ఆ నీరు వచ్చినప్పుడు అప్పుడు ఆ కారులో లేదంటే అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ దావీదు విడుస్తున్నటువంటి కన్నీటి కట్టండి ప్రియులారా, అతని పడక తేలిపోతుందట, అతని పరుపు కొట్టుకుపోతుందట. దీని అర్థం ఏంటంటే అతడు ఒకరోజు ఏడ్చిన ఏడ్పిది కాదు, ఏళ్ల తరబడి ఏడుస్తున్నాడు. ప్రియులారా, అన్నలందరినీ కూడా సైన్యంలోనికి పంపించి తినొక్కని గొర్రెలనిచ్చి నువ్వు అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళి మేపుకుని రమ్మన్నప్పుడు ఆ పైన ఎండకు కింద అరణ్యంలో కాలుతున్నటువంటి కాళ్ళు అతని మనస్సును ఎన్నోసార్లు గాయపరిచినప్పుడు
అతడు గొర్రెలు మేపుతూ కన్నీటితో దేవునికి పాటలు పాడుకున్న సందర్భాలు ఎన్నో. ఆ గొర్రెలను కాపాడడానికి, తన బాధ్యతలను నెరవేర్చడానికి, ఆ ఒంటరితనములో, ఆ చిన్నతనములో అన్నింటికి దూరంగా అతని యొక్క బాల్యాన్ని కోల్పోతూ అతడు గడిపినటువంటి ఆ రోజులు దావీదు జీవితంలో చాలా వేదనను కలిగించాయి. అది మొదలుకొని ప్రియులారా, గొల్లియాతును చంపిన ఆనందం కొద్ది క్షణం కూడా లేదు. సౌలు పగ దావీదుని వల్ల ఏడిపించింది. 69వ సంకీర్తనలో ఈ మాటలు మనకి అనేక సంగతులు దావీదు జీవితం నుంచి మనకు తెలియజేస్తూ ఉంటాయండి. 10వ చరణం, ఉపవాసం ఉండి నేను కన్నీరు విడువగా అది నాకు. దావీదు కన్నీరు ఒక నిందాస్పదంగా మారిపోయిందట. ఎందుకు కన్నీరు విడిచాడు అని ఆలోచన చేస్తే 4వ చరణంలో అంటాడు, నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. తన మీద పగబట్టిన వారిని చూసి అతడు ఏడవని రోజు లేదు. అంతేకాదు, దేవా నా బుద్ధిహీనత నాకు తెలిసే ఉన్నది, నా అపరాధమును నీకు. అతని బుద్ధిహీనతను బట్టి, అతని అపరాధమును బట్టి అతడు ఏడ్చినటువంటి రోజులు అనేకముగా ఉన్నాయి. 7-8 చరణాలు, నీ నిమిత్తము నేను నింద నొందిన వాడనైతిని, నీ నిమిత్తము సిగ్గు నా ముఖము కప్పెను, నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు సొంత వారిని పోగొట్టుకుని, జీవితాన్ని పోగొట్టుకుని, బాల్యాన్ని పోగొట్టుకుని, పగవారిని కూడగట్టుకుని. ప్రియులారా, ఒక రకంగా కాదు, చివరికి దావీదు జీవితంలో అతడు తన కుమారుడు చేత ద్వేషించబడి అభిషాలోము చేసినటువంటి తిరుగుబాటును బట్టి అతడు మరింత కన్నీరు విడిచాడు. దావీదు జీవితాన్ని చెప్పుకోవాలంటే ఒక కన్నీటి కథ అని మనం చెప్పుకోవాలి. దావీదు జీవితాన్ని మనం ధ్యానం చేయాలంటే ఒక కన్నీటి కథ. అయితే దావీదుని పిలుచుకున్నటువంటి దేవుడు అతని ఒక కన్నీటి కథగానే మిగిల్చేశాడా అంటే లేదు. ఇందాక చదువుకున్నటువంటి 11వ చరణపు 2వ భాగం 30వ సంకీర్తనలు, నా యొక్క కన్నీటిని లేదా నా అంగలార్పును నాట్యం. ఎంత ఏడ్చాడు ప్రియులారా కీర్తనకారుడు దావీదు, ఎంత ఏడ్చాడు. దేవుడు అంత గొప్పగా హెచ్చరించాడు. ఏళ్ల తరబడి ఏడ్చినటువంటి దావీదు కన్నీటిని ఒక్క బొట్టు కూడా వృధా చేయకుండా 56వ సంకీర్తన 8వ చరణంలో, నా కన్నీటిని నీ బుడ్డిలో దాచి. అవి నీ కవిలలో, దావీదు కన్నీటిని బుడ్డిలో దాచాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ పుస్తకంలో రాశాడు. ఎందుకు తెలుసా? వాటన్నిటికీ ఒక్కసారి ప్రతిఫలం ఇవ్వడానికి. ఎందుకు దాచాడు? అవి పనికిరానివైతే పడేదుడు కదా. ఆయన విడిచినటువంటి ప్రతి కన్నీటి చుక్కకు దేవుడు లెక్క కట్టాలనుకున్నాడు. అతను కార్చినటువంటి ప్రతి ఆ యొక్క కన్నీటి బిందువుకు ప్రతిఫలము ఇచ్చేయాలి అని చెప్పి దావీదు విషయంలో దేవుడు తన కృపను చూపించాడు. అందుకని 78వ సంకీర్తన 78వ సంకీర్తన 70-71 చరణాలు మనం చూస్తే కనుక, తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్డిలోంచి అతన్ని పిలిపించను, పాడి గొర్రెలను వెంబడించడం అనిపించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైనటువంటి ఇశ్రాయేలును మేపుడికై. ఎంత ఏడ్చాడు అంత హెచ్చించాడు. దావీదు ఎంత ఏడ్చాడు ప్రియులారా, దావీదును దేవుడు ఏం చేశాడండి? అంత హెచ్చించాడు. నీ కన్నీటిని నాట్యంగా మార్చగలడం అంటే నువ్వు ఎంత ఏడుస్తున్నావు అంత నిన్ను హెచ్చిస్తాడు. ఆయన నిన్ను హెచ్చించినప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా? నీ కన్నీటిని ఆయన నాట్యంగా మార్చినప్పుడు, ఆయన నిన్ను హెచ్చించినప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా? సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 13 నుంచి 10 చదవడం. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు, యెహోవా మందసము 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటి, తొగిన దూడ ఒకటి వధించబడెను. దావీదు నారతో చేయబడినటువంటి ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది, చాలండి, శక్తి కొలది యెహోవా సన్నిధిని ఒకప్పుడు వీధులలో కనబడితే దావీదు కుక్కను కొట్టినట్టు కొట్టి తరిమేసే రోజులు.
రాలేక, యెరూషలేము వీధుల్లో తిరగలేక, సౌలుకు భయపడి, శత్రువుకు భయపడి, చావుకు భయపడి, అరణ్యాల వెంబడి, కొండల వెంబడి, కోనల వెంబడి పరుగులు పెట్టినటువంటి దాన్ని ఇప్పుడు నారబట్టలు ధరించుకుని రాజు యొక్క హోదాలో ఆ యెరూషలేము వీధులలో ఉన్నటువంటి ఆ మందసాన్ని తీసుకుని ఏం చేస్తున్నాడు? ఒకప్పుడు ఇదే వీధుల్లో ఏడుస్తూ పరుగులు పెట్టాడు. ఒకప్పుడు ఇదే యెరూషలేము వీధుల్లో ఏడుస్తూ పరుగులు పెట్టాడు. ఇదే యెరూషలేము వీధుల్లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇదే యెరూషలేము వీధుల్లో అతడు అంగలార్చాడు. ఇదే యెరూషలేము వీధుల్లో ప్రాణాలు అరచేతులు పట్టుకుని పరుగులు పెట్టాడు. అదే వీధుల్లో అతని కన్నీటిని దేవుడు ఏం చేశాడు? నాట్యంగా చేశాడు. నువ్వు ఏ వీధిలో ఏడ్చావు, ఏ అనుభవంలో ఏడ్చావు, ఏ కష్టంలో ఏడ్చావు, ఏ సమస్యలో ఏడ్చావు, ఏ పరిస్థితుల్లో సతమతమై ఏడ్చావు, అదే కన్నీటి వీధిలో నిన్ను నాట్యం ఆడించగలిగిన దేవుడు నీ దేవుడు. అదే నీ కన్నీటిని నాట్యంగా మార్చగలిగినటువంటి దేవుడు. జగత్తు సుమ, సాయంకాలం ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. ఆయన నీ అంగలార్పును నాట్యంగా మార్చగలిగినటువంటి దేవుడు. ఇక రెండవ అంశానికి నడిపించబడదాం ప్రియులారా. నిర్గమకాండము 3వ అధ్యాయం 7వ వచనం. నిర్గమకాండము 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధలను నిశ్చయముగా చూచితిని. వారు పెట్టిన మొర్రను వింటిని. వారి దుఃఖములు, ఇశ్రాయేలు కన్నీటికి కానుకేంటో తెలుసా? ఇశ్రాయేలు కన్నీటికి కానుక కనాను దేశం. ఇశ్రాయేలు కన్నీటికి కానుకేంటో తెలుసా? కనాను దేశం. దేవుడు అంటున్నాడు మోషేని పిలిపించి, నా ప్రజల దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. నా ప్రజల దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. నీకు తెలియదేమో నీ దుఃఖము ఏంటో, నీ దుఃఖానికి కారణం ఏంటో, నీ దుఃఖము వెనుకున్నటువంటి కథ ఏంటో ప్రియులారా ఆయన తెలుసుకునే దేవుడు. ఒకవేళ నువ్వు ఏడుస్తుంటే పక్కనోడికి కారణం తెలియకపోవచ్చు. నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటుంటే నీ సొంత వారికి రీజన్ తెలియకపోవచ్చు. నువ్వు దుఃఖపడుతుంటే ఎవరికి అర్థం కాకపోవచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తుందంటే, నా ప్రజల దుఃఖాన్ని నేను చూశాను, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఎంతకాలం ఇచ్చారు? ఏంటండి ఎంతకాలం ఇచ్చారు? ఏమండి ఎంతకాలం ఇచ్చారు? యోసేపుని ఎరిగిన రాజు ఒక 100 ఏళ్ళు ఉన్నాడు అనుకోండి. అంటే అప్పుడు 120 సంవత్సరాలు ఇంచుమించుగా బతికేవారు. యోసేపును ఎరిగినటువంటి ఫరో ఒక 100 ఏళ్ళు ఉన్నాడు అనుకోండి. 430 సంవత్సరంలో ఎన్ని తీసేయాలా? 100 తీసేయండి. ఇంకా ఎంత ఉన్నాయి? అంటే 300 సంవత్సరాలు పైబడి వాళ్ళు ఏం చేశారు? ఏడ్చారు. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, చేయడానికి పని ఉంది కానీ పని చేయడానికి వస్తువులు లేదు. వారిని ఎదగనివ్వకుండా తొక్కేశారు, వారిని బయటకు రాకుండా అణిచేశారు, వారు అభివృద్ధి చెందకుండా అనేక రీతిలుగా హింసించారు. 300 సంవత్సరాలు పైచిలకు భయంకరమైనటువంటి బానిసత్వం. ప్రియులారా, నీ కన్నీరు కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు కావచ్చు. కానీ ఇశ్రాయేలీయుల కన్నీళ్లు వందలాది సంవత్సరాలు. ఇశ్రాయేలీయుల కన్నీళ్ళు ఎన్ని సంవత్సరాలండి? వందలాది సంవత్సరాలండి. వందలాది సంవత్సరాలు. వారు ఏడవని రోజు లేదు, అంగలార్చని రోజు లేదు, దుఃఖపడిన రోజు లేదు. వారిని, వారి బతుకులను, వారి భవిష్యత్తులను, వారి పిల్లల్ని, వారికి ఉన్నటువంటి పరిస్థితులను చూసిపోయినారా ఏడ్చారు. ఏడ్చిన కొద్దీ ఏమయ్యారో తెలిసే వాళ్ళు? ఏడ్చిన కొద్దీ వెక్కిరించబడ్డారు. ఏడ్చిన కొద్దీ ఏడుస్తూ కూర్చుంటే సైనికుడు వచ్చి కొరడాతో కొట్టి వాడిని పైకి లేపి నెత్తి మీద ఓ బరువు పెట్టి వెళ్ళమంటే తర్వాత ఏడవడానికి కూడా అవకాశం లేదు, దుఃఖపడడానికి అవకాశం లేదు, బాధపడడానికి అవకాశం లేదు. ఓ మూల కూర్చుని ఏడ్చి మంచం మీద పడుకుని ఆ కష్టాన్ని తెచ్చుకుందామంటే ఏడుస్తూ పని చేయాల్సిందే తప్ప ఎక్కడ తప్పించుకునే అవకాశం? ఓ భయంకరమైన బానిసత్వం, కన్నీళ్లే పానముగా వారి జీవితంలో గడిచినటువంటి దినాలు. దేవుడు అంటున్నాడు, నా ప్రజల దుఃఖాలను చూశాను, వారి దుఃఖములు నాకు
కనిపిస్తున్నాయి, వారి దుఃఖాలు నాకు కనిపిస్తున్నాయి. నిర్గమకాండము 12వ అధ్యాయంలో 41వ వచనములు, ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలనియు ఐగుప్తు దేశం నుంచి 300 పైచిలకు ఈ సంవత్సరాల కన్నీటి అనుభవాలను ప్రియులారా, ఆ సంవత్సరాలన్నీ గడిచిపోయిన తర్వాత దేవుడు వారి కన్నీటి నుంచి విడిపించాడు. వారి కన్నీటి నుంచి వారిని విడిపించాడు. అక్కడ జరిగినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తీయులు ఎంతకాలం దోచుకున్నారండి? ఇశ్రాయేలు ప్రజల కష్టాన్ని ఐగుప్తీయులు ఎంతకాలం దోచుకున్నారు? ఉన్నంతకాలం కూడా 430 సంవత్సరాలు వారి కష్టాన్ని దోచుకున్నారు. వారు పడిన కష్టంతో రూపాయి ఇవ్వలేదు, కానీ వారు పడిన కష్టంతో పీతోము, రామసేస్ అనే గొప్ప గొప్ప పట్టణాలను, చారిత్రాత్మకమైనటువంటి పట్టణాలను కట్టుకున్నారు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ప్రియులారా, వారి కన్నీటికి కనాను అని చెప్పి ముందుగా వారి కన్నీటిని దోచుకున్నటువంటి వారి జీవితాల్లో దేవుడు చేసిన కార్యం. 12వ అధ్యాయము 34 వచనం, 12వ అధ్యాయము 35వ వచనం చదువుదామండి. ఇశ్రాయేలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలు, బంగారు నగలు, వస్త్రములు. ప్రియులారా, ఏదైతే దోచుకున్నారో ఇశ్రాయేలు ప్రజల నుంచి, ఏదైతే ఇన్ని సంవత్సరాలు ఐగుప్తీయులు దోచుకుంటూ వచ్చారో, ఆ దోచుకున్న దాని చేత సంపాదించిన సమస్తాన్ని దేవుడు ఏం చేశాడు? తిరిగి ఆ రోజు వారికి ఇప్పించాడు. వెళ్ళి బంగారం ఇయ్యంటే ఏం చేశారు వాళ్ళు? ఐగుప్తు ఇంటికి వెళ్ళి ఇశ్రాయేలుడు నీ బంగారం అంతా తీసి బయటికి అంటే ఏం చేశాడు? బంగారం అంతా ఇచ్చేసాడు, వెండి అంతా ఇచ్చేసాడు, వస్త్రాలు ఇచ్చేసాడు. ఏది అడిగితే దోచుకొనబడ్డావని, దొంగిలించబడ్డావని కన్నీరు విడిచిపెడుతున్నావా? నిన్ను దోచుకున్న వారి దగ్గర నుంచి రెట్టింపు సమస్తాన్ని తీసి నీకు ఇచ్చేస్తాడు. రెట్టింపు సమస్తాన్ని తీసి నీకు ఇచ్చేస్తాడు. నేను ఇవ్వనని వారు మొండికేయలేదు, ప్రశ్న వేయలేదు, ఎదిరించలేదు. నేను ఇవ్వమని వారు గొడవ పెట్టలేదు, అడిగితే ఇచ్చేసారంతే. అడిగితే నీ బంగారం, నీ వెండి, అది ఇది అంటే ఆ దినమున ప్రియులారా ఇశ్రాయేలు కన్నీటికి దేవుడు గొప్ప కానుకిచ్చాడు. మరి ఇంతకాలము దోచుకొనబడిన దానిని అంతటిని ఒక్కసారి, ఒక రకంగా చెప్పాలంటే ఇంతకాలము ఇప్పుడు దోచుకొనబడింది అనబడదు, మరి బ్యాంకులో వేసుకున్నారనమాట అండి. ఈజిప్ట్ బ్యాంకులో, ఐగుప్తు బ్యాంకులో వేసుకున్నారు. అంతకాలం బ్యాంకులో వేసుకుంటే వారు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక్కొక్కరి అకౌంట్లో ఎంత వారు దోచుకున్నారు అంత డబ్బులు దేవుడు వారికి ఆ రోజు ఇచ్చేశాడు. ఆ బంగారాన్ని, ఆ వెండిని, ఆ వస్త్రాలను తీసుకుని ఎలా బయలుదేరారో తెలుసా? ఎలా బయలుదేరారో తెలుసా? 37వ వచనంలో కనబడుతుందండి. అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసు నుండి సుక్కోతులకు ప్రయాణమైపోయి వారి పిల్లలు కాక కాల్బలము. ఎలా బయలుదేరారు? 6 లక్షలుగా బయలుదేరారా? అది తప్ప ఇంకేం కనిపించలేదా మీకు అక్కడ? వీరులుగా బయలుదేరారు. 430 సంవత్సరాల కన్నీటి చరిత్రను జయించినటువంటి వీరులుగా బయలుదేరారు. ఇది దేవుడిని జీవితంలో చేసేది. ఎలా బయలుదేరారండి? 430 సంవత్సరముల కన్నీటి చరిత్రను జయించినటువంటి వీరులుగా కణానికి సాగిపోయారు. మరి నీవు కన్నీటిని జయించే వీరునిగా, వీరురాలిగా ఉండాలనుకుంటున్నావా? లేదా కన్నీటిలో కరిగిపోయే ఒక సమిధగా మిగిలిపోవాలనుకుంటున్నావా? నీ కన్నీటికి ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు, నీ కన్నీటిని మార్చే దేవుడు. ఏళ్ల తరబడినటువంటి, శతాబ్దాల తరబడినటువంటి కన్నీటి చరిత్రను దేవుడు వీరోచితంగా నచ్చివేసి కణానికి నడిపించాడు. కథలుగా చెప్పుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల్లో అరణ్యమును వెళుతుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలు దేవుడు వీరి కన్నీటికి ఇచ్చిన ప్రతిఫలాన్ని గురించి, ఇదిగో దేవుని ప్రజలు వస్తున్నారని భయపడి వారి కొరకు దేవుడు చేసినటువంటి అద్భుతాల గురించి చర్చించుకున్నప్పుడు ప్రియులారా, వారి కన్నీటికి నిజమైనటువంటి సాక్ష్యము దక్కింది. ఈరోజు నీ కన్నీటిని ఆయన ఎంత మాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. నీ కన్నీటికి ఆయన జవాబునిచ్చి నిన్ను తన కృపను ఆదరించే దేవునిగా జ్ఞాపకం చేస్తున్నాడు.
ఇక మూడవ అంశానికి కూడా నడిపించబడతామండి. మూడవ అంశానికి కూడా నడిపించబడతాం. లూకా సువార్త 2వ అధ్యాయం, మనం చదువుకున్నటువంటి 2వ భాగం చాలాసార్లు మనం చదువుకుంటాం. 2వ అధ్యాయము 36 నుంచి 38 వచనాలు. మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరముల విధవరాలై ఉండి దేవాలయమును విడుగు ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయించును. ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో ఉన్న విమోచన కొరకు కనిపెట్టి వారందరితో అన్న కన్నిటికి ఆయన దర్శనమే బహుమానమైంది. అన్న కన్నిటికి ఆయన దర్శనము బహుమానమైంది. ఇక్కడ మనము ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అన్న ఏడ్చిందా లేదా? అన్న వినిపిస్తుందా? అన్న ఏడ్చిందా లేదా? ఏమండి చెప్పండి, పర్లేదు. అన్న ఏడ్చిందా లేదా? ఎలా తెలుసు మీకు? చూసారా, రాశారా? చూసారా, రాశారా? విన్నారా? ఎందుకు ఈ ప్రశ్న వేశానంటే మిమ్మల్ని తక్కువ చేయడానికి. కొన్నిసార్లు కొన్ని జీవితాల్లో ఏడుస్తారు కానీ ఏడ్చినట్టు కనిపించదు. ఎవరికి తెలియదు, రాయబడదంటే అది. కొన్నిసార్లు కొన్ని జీవితకాలం ఏడుస్తూనే ఉంటాయి, కనిపించదు ఎవరికి. ఇక్కడ కూడా అంతే. అన్న లిటరల్లీ అక్షరార్థంగా ఇక్కడ చూస్తే ఏడవలేనటువంటి అన్నాను ఏడ్చిందని ఎందుకు చెప్తున్నారంటారు. కానీ ఈమెది నవ్వే బతుక, ఈమెది నవ్వే బతుక. చాలాసార్లు చాలా జీవితాలలో పైకి నవ్వుతాం కానీ వెనకాల కన్నీళ్ళు ఉంటాయి. నవ్విన ప్రతి ఒక్కళ్ళు నవ్వుతున్నోడు కాదు, ఏడ్చిన ప్రతి ఏడుపు నిజమైనది కూడా. కానీ ఎక్కడ మాత్రం అన్న తన జీవితంలో ఏడవని రాత్రి బగళ్ళు నిద్రలేదు, ఇంకా నిద్ర పట్టట్లేదు. బహుశా ఆ కొద్ది కాలం కొంచెం బాగానే బతికిందేమో. పెళ్ళై 7 సంవత్సరాల వరకు, పెళ్ళైంది, పెనిమిడి చనిపోయాడు. 84 సంవత్సరాలు చిన్నప్పుడు పుడుతూ ఏడ్చింది, పెళ్ళయ్యాక తల్లిదండ్రులను విడుస్తూ ఏడ్చింది, భర్త చనిపోయాడని ఏడ్చింది, చనిపోయిన భర్తతో వచ్చినటువంటి వైధవ్యాన్ని చూసి సమాజం ఆమెను నిందిస్తుంటే, నిస్తులు పెడుతుంటే అప్పుడు ఏడ్చింది. ఎక్కడ ఏడ్చినా ఆమె కన్నిటికి విలువ దక్కలేదు. చివరికి దేవుని సన్నిధిలో ఆడవడం మొదలుపెట్టింది. ఎన్నేళ్ళు ఏడ్చిందండి? దేవుని సన్నిధిలో 84 సంవత్సరాలు ఏడిస్తే, దేవుని సన్నిధిలో 84 సంవత్సరాలు ఏడిస్తే ఆమె అప్పుడు సంతోషంగా దేవుని స్తుతించే అవకాశం వచ్చిందండి. ఆ గడియలోనే ఆమె లోపలికి వచ్చింది. అప్పటి వరకు ఆమె సైలెంట్గానే పని చేసుకుంటుంది, సైలెంట్గానే ప్రార్థన చేసుకుంటుంది, సైలెంట్గానే కన్నీళ్ళు విడుస్తుంది. ఎవరికీ తెలియదు ఆమె యొక్క అంతరంగ స్థితి. అప్పుడు మాట్లాడడం మొదలుపెట్టింది, దేవుని కొనియాడింది. యెరూషలేములో ఆ విమోచన కొరకు కనిపెడుతున్న వారిని గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. ప్రియులారా, అన్న రాత్రింబగల 84 సంవత్సరాల కన్నీటి అనుభవానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప కృప ఏంటో తెలుసా? ప్రభు ఇచ్చినటువంటి గొప్ప కృప ఏమిటంటే, ఆమె కన్నీటికి దర్శనముగా ఆయన సమాధానం ఇచ్చాడు. అందుకని 11వ సంకీర్తన 7వ చరణంలో 11వ సంకీర్తన 7వ చరణం చదువుకుందామండి. యెహోవా నీతిమంతుడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము. ఆమె కన్నీటి యథార్థత ఆయన ముఖ దర్శనాన్ని అనిపిస్తుంది. 17వ సంకీర్తన 15, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో ఆశ. నీతి గలవానికి లేదా యథార్థవంతులకు దక్కే ఆ దర్శనం. అంటే ఈమె కన్నీటిలో ఏముందండి? యథార్థత ఉన్నది. ఈమె కన్నీటిలో ఏమున్నది? నీతి ఉన్నది. కనుక నీతి యథార్థత కలిగి కన్నీరు విడిచినటువంటి ఆమెకు ఆయన ముఖ దర్శనం, ఆయన స్వరూప దర్శనము దొరికింది. దీనిని 126వ సంకీర్తన 5-6 చరణాలు, కన్నీళ్లు విడిచి చూవిత్తువాడు
సంతోషగానముతో పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూపోవు విత్తవాడు సంతోషగానము చేర్చు పనులు మోసుకుని వచ్చాను. 84 సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో ఆమె కన్నీటి సాగు చేస్తుంది. అర్థమైందా? 84 సంవత్సరాలుగా ఆమె దేవుని సన్నిధిలో రాత్రింబగళ్ళు కన్నీటి వ్యవసాయం చేస్తుంది, కన్నీటి సాగు చేస్తుంది. ఆమె జీవితంలో ప్రభు ముఖ దర్శనం, ప్రభు స్వరూప దర్శనం, ప్రభు యొక్క అద్భుతమైనటువంటి పరలోక దర్శనం లభించింది. అన్న కన్నీటికి ఆయన దర్శనమే కానుక, అన్న కన్నీటికి ఆయన దర్శనమే కానుకైంది. నీ కన్నీటికి ఆయన కృపయే ఆధారం. ఇక 4వ అంశం కూడా మనం చూద్దామండి. 4వ అంశం యోబు గ్రంథము 16:20-21. యోబు కన్నీటికి రెట్టింపు ఆశీర్వాదం. యోబు కన్నీటికి రెట్టింపు ఆశీర్వాదం. పిల్లరా, చాలాసార్లు మనం అనుకుంటాం యోబు ఏడ్చి ఉండడేమో, అంత గొప్ప విశ్వాసి కదా, అంత గొప్ప భక్తుడు కదా, యోబు ఎందుకు ఏడుస్తాడండి అని అనుకోవచ్చు. పిల్లరా, కన్నీళ్ళు ఎవరికైనా సాధ్యమే. చదువుతాం 20-21. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు, నరుల విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలనని నరపుత్రుడి విషయంలో వారి స్నేహితులతో వ్యాజ్యమాడవలనని కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహము వలె. కేవలం దావీదే ఇచ్చాడేమో అనుకుంటాం, కానీ యోబు 16వ ఈ అధ్యాయం 1వ వచనంలో ఇది యోబు ప్రత్యుత్తరం అన్న మాట రాయబడుతుందని. దేవుని తట్టు దృష్టి ఉంచి నా కన్నీళ్లు ప్రవాహము వలె. యోబు దేవుని వైపు దృష్టి ఉంచి కన్నీటిని ప్రవాహం వలె విడిచేటటువంటి ఏడ్చేడట. ఎందుకంటే స్నేహితులు ఎగతాళి చేస్తున్నారు, స్నేహితులు అపహాస్యం చేస్తున్నారు, స్నేహితులు తృణీకరిస్తున్నారు, సొంత వారే అతన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో పిల్లరా, యోబు ఎక్కడ చెప్పుకుంటాడు? ఎక్కడ చెప్పుకోడు. దేవుని సన్నిధిలో ఆయన పక్షంగా వ్యాజ్యమాడు, ఆయన పక్షంగా న్యాయము చెయ్యి, ఆయన పక్షంగా సహాయం చెయ్యి అని దేవుని సన్నిధిలో దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీటిని ప్రవాహం వలె ఖర్చనిస్తున్నాడు. పిల్లరా, యోబు కన్నీటిలో అతని కష్టాలను కొట్టిపోయింది. ఎవరైతే యోబు కన్నీటికి కారణమయ్యారో వాళ్ళు ఏడ్చే టైం వచ్చిందండి. ఎవరైతే యోబు కన్నీటికి కారణమయ్యారో వారు ఏడ్చే టైం వచ్చింది. 42వ అధ్యాయం యోబు గ్రంథం. దేవుడు అన్నాడు 7వ వచనంలో, యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలికినది కనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన యోబు ఎదుగు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపరు. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయండి. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపకుండానట్లు నేను అతనిని మాత్రము అని చెప్పినప్పుడు 9వ వచనంలో తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైనటువంటి బిల్దదు, నయమాతీయుడైనటువంటి జోఫరు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా వెళ్ళి యోబు కాళ్ళ మీద పడ్డారండి. ఎవరు? ఈ 3 స్నేహితులు వెళ్ళి ఏం చేశారు? అయ్యా యోబు యథార్థవంతుడా, మమ్మల్ని క్షమించయ్యా అని చెప్పి ఈ 3 వెళ్ళి ఏం చేశారు? నవ్వినుళ్ళంతా నీ ముందు తలలు ఉంచేను ఇక ముందు అన్నట్టుగా యోబు కాళ్ళ మీద పడి క్షమాపణ కోరాడు. పిల్లరా, యోబు కన్నీటికి దేవుడు జవాబు తిరిగి క్షమాన్ని ఇచ్చాడు. యోబు కన్నీటికి జవాబు పిల్లరా దేవుడు 2 యోబుకు అధికముగా అనుగ్రహించాడు. యోబు కన్నీటికి జవాబుగా యోబును దేవుడు మొదట ఆశీర్వదించిన దానికంటే అధికముగా ఆశీర్వదించాడు. యోబు కన్నీటికి జవాబుగా యోబుకు 7 కుమారులను 3 కుమార్తెలను ఇచ్చాడు. యోబు కుమార్తెలంతటి సౌందర్యవంతులు ఆ దేశంలోనే లేరటండి. నీ కన్నీటిని సౌందర్యంగా మార్చగలిగిన దేవుడు నీ దేవుడు. నీ కన్నీటిని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు నీ దేవుడు. నీ కన్నీటిని రెట్టింపు దీవెన చేయగలిగినటువంటి వాడు నీ దేవుడు. నీ కన్నీరు ఆయనకు చాలా విలువైనది అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఇక చివరి అంశానికి నడిపించబడదాం ప్రియులారా. ఆదికాండం 37వ అధ్యాయం.
33 నుంచి 35 వచనాలు. ఆదికాండము 33 నుంచి 35 వచనాలు. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే, దుష్ట మృగము వారిని తినివేశను. యోసేపు నిశ్చయముగా చీల్చబడింది. యాకోబు తన బట్టలు చింపుకుని తన నడుము గోనెపట్టు కట్టుకుని అనేక దినములు తన కుమారుని నిమిత్తం అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతను ఓదార్చుటకు యత్నం చేసి అయితే అతని ఓదార్పు పొందనక నేను అంగలార్చుచు మృతుల లోకములకు నా కుమారుని యొద్దకు. యాకోబు కన్నీళ్ళు పోగొట్టుకున్న దానికై యాకోబు కన్నీళ్ళు. యాకోబు ఎందుకు ఏడుస్తున్నాడండి? తను ఎంతో ప్రేమించినటువంటి కుమారుడు తనకు దూరం అయిపోయాడు. తనను ఎంతో ప్రేమించినటువంటి కుమారుడు తనకు కాకుండా పోయాడు. ఒక రకంగా చచ్చిపోయాడు అనమాట. యాకోబు దృష్టిలో కుమారుడు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఇక కుమారుడు లేడు. ప్రేమించినటువంటి కుమారుడు, ప్రియమైనటువంటి కుమారుడు, ముఖ్యంగా తన ప్రియమైనటువంటి భార్యకు పుట్టినటువంటి ప్రథమ కుమారుడు. యోసేపు లేడు అన్నటువంటి ఈ ఆలోచన, యోసేపు ఇక రాడు అన్నటువంటి, యోసేపు ఇక నా జీవితంలో నేను మరలా చూడలేను అన్నటువంటి ఈ అనుభవంలో యాకోబు కన్నీటి పర్యంతమయ్యాడు. కన్నీటిలో మునిగిపోయాడు. నేను అంగలార్చుచు ఎక్కడికి వెళ్ళిపోతానన్నాడు? మృతుల లోకానికి. అంటే నేను కూడా చచ్చిపోతాను అన్నాడు. ఏమన్నాడండి? నేను కూడా చచ్చిపోతాను అన్నాడు. పిల్లరా, యాకోబు కన్నీటికి దేవుడు ఏమిచ్చాడు? యాకోబు కన్నీటికి దేవుడిచ్చినటువంటి జవాబు ఏంటో తెలుసా? 45వ అధ్యాయం 26 వచనం. 45వ అధ్యాయం. యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశం అంతటిని ఏలుచున్నాడని ఎవరినైతే పోగొట్టుకున్నాను అనుకున్నాడు యాకోబు, ఎవరినైతే పోగొట్టుకున్నాను అనుకున్నాడో ఆ యోసేపు ఏలికగా మారాడు. సింహములోనో లేదా క్రూరమృగము చేతుల్లోనో చనిపోయాడు అనుకున్నటువంటి యోసేపు ఈరోజు ఐగుప్తు సింహాసనాన్ని అధిష్ఠించినట్లు చూస్తున్నాం. నీ కన్నీటికి దేవుడిచ్చే జవాబు ఏంటో తెలుసా? నిన్ను గొప్ప చేయడం మొదలు పెడతాడు. అక్కడ యాకోబు ఏడ్చాడు, ఇక్కడ యోసేపు ఏడ్చాడు. ఇద్దరు ఏడ్చారా లేదా? యాకోబు ఏడ్చాడు, యోసేపు ఏడ్చాడు. ఇద్దరికి దేవుడు ఇచ్చినటువంటి ప్రతిఫలం ఏంటో తెలుసా? యాకోబు అంటున్నాడు, ఇంకా చాలు. యోసేపుని కలుసుకున్న తర్వాత యాకోబు ఏమన్నాడు తెలుసా? 46వ అధ్యాయం 29-30 వచనాలు. ఇక చాలు, నేను చనిపోతాను. చాలా సంతృప్తికరమైనటువంటి ముగింపు యాకోబుకి. బాధాకరమైనటువంటి అనుభవాలు యాకోబు జీవితంలో చాలా ఉన్నాయి, కానీ యాకోబు జీవితంలో ముగింపు చాలా సంతృప్తికరంగా ఉంది. తన జీవితంలో ఎప్పుడూ చూడలేని గొప్ప స్థితి. తను ప్రేమించిన కుమారుని ఐగుప్తు సింహాసనం మీద కూర్చుని ఏలుతూ ఉంటే ఎంత మురిసిపోయి ఉంటాడు యాకోబు. నువ్వు పోగొట్టుకున్నాను అనుకుంటున్నావు, దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు. నువ్వు కోల్పోయావు అనుకుంటున్నావు, దేవుడు నిన్ను తిరిగి దయచేస్తాను నీకు అంటున్నాడు. నీవు ముగిసిపోయింది అనుకుంటున్నావు, దేవుడు తిరిగి నీకు ఒక నూతన ప్రారంభాన్ని ఇవ్వబోతున్నాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందరూ అనుకున్నారు, అన్నలు అనుకున్నారు, అమ్మేసిన అన్నలు అనుకున్నారు, పోగొట్టుకున్నానని తలంచినటువంటి తండ్రి యాకోబు అనుకున్నాడు. ఇక యోసేపు లేడు. నీవేదైతే లేదనుకుంటున్నావో దానిని మరింత ఘనపరిచి నీ చేతుల్లోకి తీసుకొస్తాడు ఆయన. నువ్వేదైతే కోల్పోయావనుకుంటున్నావో దానిని మరింత హెచ్చించి నీ బతుకులోకి తీసుకొస్తాడు ఆయన. నువ్వేదైతే పోగొట్టుకున్నాననుకున్నావో దానిని మరింత శ్రేష్టమైన దానిగా మలచి నీ చేతులకు ఆయన ఇస్తాడు. నీ కన్నీటిని చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, నీ కన్నీటికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు, నీ కన్నీటికి విలువనిచ్చే దేవుడు, నీ కన్నీటిని తుడిచి తన కృపతో నేను ఆదరించేవాడు. కనుక ప్రియులారా, 5 విషయాలు మన జీవితంలో చూస్తామండి. 5 విషయాలు మన జీవితంలో చూస్తాం. కన్నీటిని నాట్యంగా మార్చిన దేవుడు. ఇశ్రాయేలు కన్నీటికి కనానును బహుమానంగా ఇచ్చినటువంటి దేవుడు. అన్న కన్నీటికి ఆయన ముఖ దర్శనము ఇచ్చినటువంటి దేవుడు. యోబు కన్నీటికి రెట్టింపు ఆశీర్వాదాన్ని, యాకోబు కన్నీటికి యోసేపు జీవితములు హెచ్చింపును ఘనతను దయచేశాడు. ఈరోజు నీ కన్నీటికి కూడా ఆయన మార్చి నీ కష్టాన్ని తీర్చి నీ కన్నీటికి జవాబుగా ఆయన ప్రతిఫలము ఇవ్వబోతున్నాడు. నీవు కార్చినది ఒక్క కన్నీరైతే, ఒక్క విత్తనం వేస్తే ఏమొస్తుందండి? ఒక విత్తనం వేస్తే ఆ విత్తనం ద్వారా ఏమొస్తుందండి?
100 గింజలు వస్తాయి. అలాగే నీవు ఒక కన్నీటి విత్తనాన్ని దేవుని సన్నిధిలో వేస్తే 100 రెట్ల ఆశీర్వాదం, 100 రెట్ల ప్రతిఫలం, 100 రెట్ల జవాబు, 100 రెట్ల కృపలను ఆయన నీ జీవితంలో కుమ్మరించగలిగినటువంటి సమర్థుడు. అటు కృప నీ కన్నీటికి జవాబుగా, ప్రతిఫలంగా ఆయన దయచేసి నేను సంతోషముతో నింపునుగాక. సాయంకాలం ఏడ్పుచ్చి రాత్రి ఉండినను ఉదయం నీకు సంతోషం కలుగును. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ వందనాలు, గొప్ప దేవా స్తోత్రాలు. ఇంతవరకు నాతో మాట్లాడిన తండ్రి వందనాలు. నిజమేనైనా నవ్వుతూ ఉన్నాం కానీ చాలామంది ఏడుస్తున్నారు. అయ్యా ఇదిగో ప్రభా గంభీరంగా ఉన్నారు కానీ చాలామంది గాయపడుతున్నారు. ప్రతి జీవితంలో ఒక కన్నీటి చరిత్ర, ప్రతి ఇంట్లో ఒక కన్నీటి కథ, ప్రతి హృదయంలో ఒక కన్నీటి అనుభవం. ఆ కన్నీటిని చూస్తున్న దేవా, అయ్యా ఇదిగో ప్రభా దావీదు కన్నీరును నాట్యంగా మార్చినట్లుగా, ఇశ్రాయేలు కన్నీటికి కనానును బహుమానం ఇచ్చినట్లుగా, ఆ నా కన్నీటిని మీ దర్శనమిచ్చి అయ్యా ఇదిగో ప్రభా సత్కరించినట్లుగా, యోబు కన్నీటికి రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చినట్లుగా, యాకోబు కన్నీటికి అయ్యా తిరిగి కుమారుణ్ణి ఒక చక్రవర్తిగా, రాజుగా, ప్రధానమంత్రిగా చూడగలిగే కృపణానికి మార్చివేసిన తండ్రి వందనాలు. మా కన్నీటిని మార్చివాడా, మా కష్టాన్ని తీర్చివాడా, మీ వాక్యం మా హృదయంలో ఫలింపచేసి మీ సన్నిధిలో మీ కొరకు జీవించగలిగే కృప దయచేయమని, సమస్త మహిమ ఘనతలు మీరు ఇవ్వమని యేసు నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.